Good evening, students. In yesterday class, we discussed industrial policy 1956 and 1977, 98 వరకు కవర్ చేసాం అనమాట. ఈ క్లాస్లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 అని చెప్పాను, ఇది ఇంపార్టెంట్. తర్వాత న్యూ రెగ్యులేషన్స్, ఎకనామిక్లో ఆర్థిక సంస్కరణలు అంటాం. ఆర్థిక సంస్కరణలు ఎకనామిక్ రిఫార్మ్స్లో ఇంపాక్ట్, మెయిన్ ఇంపాక్ట్ 1991 ఇంపాక్ట్ అసలు మామూలుగా లేదనమాట. దాని ద్వారా బాగా ఇండియన్ ఎకానమీ బాగా డెవలప్ అయిందనమాట. ఆ రెగ్యులేషన్స్ ఏమేమి పాయింట్స్ తీసుకున్నాయి ఇండస్ట్రీ పాలసీ రెజల్యూషన్ 1991లో, దీన్ని ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే రావ్ మన్మోహన్ డెవలప్ చేసిన కాన్సెప్ట్ అని చెప్పచ్చు. ఎల్పిజి అని చెప్పాలి. ఎల్పిజి కాన్సెప్ట్ బై రావ్ మన్మోహన్ సింగ్ తెలుసు కదా, ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1991 ఈ ఎల్పిజి కాన్సెప్ట్ని ప్రొవైడ్ చేశారన్నమాట. ఎల్పిజి ఈజ్ నథింగ్ బట్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నమాట. సో on July 24, 1991, the government of India announced a new liberalized industry policy. The policy scrapped the asset limit for monopolies and restricted trade practice companies అన్నమాట. అంటే అసెట్ లిమిట్ని మనము లాస్ట్ 1956లో కానీ తర్వాత 1956 తర్వాత మనము 1969 మోనోపలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ వచ్చి 1969 దానికి సంబంధించి డిస్కస్ చేసినాం కదా, అసెట్ లిమిట్స్ ఎంత ఉన్నాయి. తర్వాత 1980లో వచ్చి ఎంత ఉన్నింది అనేసి. సో ఆ యొక్క లిమిట్ మోనోపలీ ట్రేడ్ స్క్రాప్ చేయడం ఎంత చేశారు అని కమింగ్ పాయింట్స్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇన్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ విత్ ఎ ఫ్యూ ఎక్సెప్షన్స్, ఇట్ ఆల్సో రైజ్ టు లిమిట్ ఫర్ ఫారెన్ పార్టిసిపేషన్ ఇన్ కంట్రీ ఇండస్ట్రియల్ సెక్టర్. హియర్ ఆర్ ద హైలైట్స్. అంటే ఏంటి, ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏవి తీసుకున్నారు మెయిన్గా అనేసి చూస్తాం. నేను ఫస్ట్ పాయింట్ వచ్చి ద పాలసీ అబాలిష్డ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. అంటే అన్ని ఇండస్ట్రియల్కి లైసెన్సింగ్ వచ్చి ఎక్సెంప్షన్ ఇచ్చారనమాట, ఫ్యూ సెలెక్టెడ్ సెక్టార్స్. అంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు లైసెన్సింగ్లో ఫస్ట్ 17 వచ్చి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనం చెప్పాము. 1956 ప్రకారం క్లాసిఫికేషన్, 1948 ప్రకారం 4 కేటగిరీస్ చేసాము, 1956 ప్రకారం 3 కేటగిరీస్ చేసాము. అండ్ 1903 షెడ్యూల్ ఏలో వచ్చి ఏంటంటే అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ కావచ్చు. దాంతో మళ్ళీ 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 4 కేటగిరీస్ ఏంటన్నా, ఆర్మీకి సంబంధించింది కానీ, అటామిక్ ఎనర్జీ, రైల్వేస్, ఎయిర్పోర్ట్, ఇలాంటివి మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. రిమైనింగ్ అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా 17లో, అవన్నీ వచ్చి స్టేట్ కంట్రోల్లో ఉందన్నమాట. సో ఆ 4 ఏంటి అంటే మేజర్ ఫర్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. So the first point is the policy abolished industrial licensing for all projects with the exception of a few selected sectors. Further, the exemption from licensing applied to all substantial expansions of existing and new units. అంటే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనేది ఆల్ ప్రాజెక్ట్స్కి కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్కి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారనమాట. ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ సెక్టర్స్. అంతేకాకుండా ఎగ్జంప్షన్ లైసెన్సింగ్ అప్లైడ్ టు ది ఆల్ ఇంకా రిమైనింగ్ ఎగ్జంప్షన్లో ఏంటంటే కొన్ని ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఉంటాయి కదా ఆల్రెడీ రన్ అయినవి, వాళ్ళ క్యాపిటల్ పర్పస్ కోసం కానీ లేకపోతే న్యూ బిజినెస్ వేరే బిజినెస్తో కొలాబరేట్ కావడం, అలాంటి ఎక్స్పాన్షన్స్ ఉన్నప్పుడు వాటికి లైసెన్సింగ్ ఏం అవసరం లేదనమాట. ప్రీవియస్ దాంతో అలాగే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్ ఫర్ ద ఆటోమేటిక్ క్లియరెన్స్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్స్ అనేవి గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ క్లియరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇంతకుముందు ఏంటి, ఇంపోర్ట్స్ చేసేటప్పుడు రెస్పెక్టివ్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎగ్జామ్షన్ ఆటోమేటిక్ క్లియరెన్స్ అనేది మనకి వస్తుందన్నమాట. విత్ రెస్పెక్ట్ టు మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్. The policy started that pre-entry scrutiny of investment decision by the MRTP companies was no longer needed. So MRTP యాక్ట్ని ఇది చేశారనమాట. దానికి తగినట్టు pre-entry scrutiny ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే మనం ఏం చేసాం, ఫస్ట్ కొన్ని 30 lakhsకి 25 lakhsకి ఇది చేస్తారు కదా అసెట్స్ లిమిటే. ఎంఆర్టీపీ యాక్ట్ మీన్స్ అసెట్స్ లిమిటేషన్ అనమాట. ఇంత అయితే ఉండాలి, ఇంతకు మించి కానీ ఆస్తులు ఉంటే వాళ్ళకి ఏంటి పర్మిషన్ ఇవ్వకూడదు. అలాంటి లిమిట్ డెసిషన్స్ ఏమీ లేకుండా తీసేశారనమాట. ద పాలసీ ఆల్సో స్క్రాప్డ్ ది అసెట్ లిమిట్ ఆఫ్, అదే ఇక్కడ అసెట్కి ఎలాంటి లిమిట్ అనేది లేకుండా తీసేశారు. తర్వాత ఎన్విసైజ్ ది డైవెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఈక్విటీ ఇన్ పబ్లిక్ సెక్టర్
public sector to mutual funds, financial institutions, the general public, and also the workers. As of 2008, the reservation for the public sector was very limited. అంటే ఏంటంటే ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్, డైవెస్ట్మెంట్ అంటే సెగ్రిగేషన్ చేయమని, డైవర్సిఫికేషన్, గవర్నమెంట్ ఈక్విటీ ఇన్ పబ్లిక్ సెక్టర్లోనే గవర్నమెంట్ ఈక్విటీని అంతా మ్యూచువల్ ఫండ్స్కి, ఫైనాన్షియల్ అంటే ఏంటి అక్కడ ఐడియల్గా ఉంటే అది ఎలాంటి యూటిలైజేషన్ ఉండదు కాబట్టి, యూజ్ ఉండదు కాబట్టి దాన్ని మ్యూచువల్ ఫండ్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, జనరల్ పబ్లిక్ అండ్ వర్కర్స్కి దాన్ని డైవెస్ట్మెంట్ చేశారనమాట. అంటే అక్కడ ఎఫిషియెంట్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఏంటి ఆ మనీ అనేది రిమైనింగ్ ఎవరికైతే నీడీ ఉంటుందో, ఎవరికైతే అమౌంట్ కావాలో అలాంటి వాళ్ళకి సప్లై చేస్తారనమాట. దెర్ వర్ ఓన్లీ 2 సెక్టార్స్ కవరింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సర్టెన్ సబ్స్టాన్సెస్ రిలవెంట్ టు అటామిక్ ఎనర్జీ. అంటే వచ్చి 2 సెక్టార్స్ ఓన్లీ కవరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, అంటే ఓన్లీ 2 సెక్టార్స్ మాత్రమే. అవేంటంటే అటామిక్ ఎనర్జీ అండ్ ఆల్సో ప్రొవిజన్ ఆఫ్ రైల్వే ట్రాన్స్పోర్ట్. ఈ రెండు సెక్టార్ అలాగే ది ప్రొడక్షన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అంటే దెర్ వర్ ఓన్లీ 2 సెక్టార్స్ కవరింగ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సర్టెన్ సబ్స్టాన్సెస్ రిలవెంట్ టు అటామిక్ ఎనర్జీ. అంటే ఓన్లీ 2 సెక్టార్స్ని ఇది చేశారనమాట. అంటే అటామిక్ ఎనర్జీకి సంబంధించి, తర్వాత రైల్వే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి 2 సెక్టార్స్ అలొకేట్ చేశారనమాట. ద పాలసీ ప్రొవైడెడ్ అప్రూవల్ ఫర్ డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు 51% ఇన్ సర్టెన్ హై ప్రయారిటీ ఇండస్ట్రీస్. ద గవర్నమెంట్ మేడ్ దీస్ చేంజెస్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ సెక్టార్స్. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పాం కదా ఇంతకుముందు, అంటే మన ఇండియన్ కరెన్సీ 50% కంటే ఎక్కువగా అంటే ఏంటి మీరు వినింటారు, హోల్డింగ్ కంపెనీస్, సబ్సిడరీ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి, ఒక క్యాపిటల్ 100% క్యాపిటల్లో 50% కన్నా ఎక్కువ ఎవరిది ఉందో వాళ్ళు హోల్డింగ్ కంపెనీ, రిమైనింగ్ సబ్సిడరీ కంపెనీ. ఆ విధంగా ఇంతకుముందు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చేటప్పుడు మన ఇండియన్ కంపెనీది ఎక్కువగా ఉండేది, ఫారిన్ కంట్రీ కొలాబరేషన్ తక్కువగా ఉంది. కానీ ఈ 1991 ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ద్వారా ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు 51%, అంటే లీడింగ్ వాళ్ళది 51% దాకా అలో చేశారనమాట. హై ప్రయారిటీ ఇండస్ట్రీస్, ప్రయారిటీ ఎక్కువగా ఇండస్ట్రీస్, అలాంటి ఇండస్ట్రీస్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ 51% అలో చేశారు. ద గవర్నమెంట్ మేడ్ దీస్ చేంజెస్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ సెక్టార్స్. అంటే ఈ చేంజెస్ చేయడం వల్ల ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆ సెక్టార్కి ఎక్కువగా వచ్చాయి అనమాట. దెర్ వాజ్ అన్ ఎగ్జిస్టింగ్ లొకేషనల్ పాలసీ ఫర్ ఇండస్ట్రీస్. The IPR 1991 provided that in locations other than cities with population more than 1 million, the industries do not require any approval. అంటే there was a locational basis లో పాలసీస్ ఫర్ ఇండస్ట్రీస్. కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ అలాంటి ప్లేసెస్లో ఇంతకుముందు ఏంటంటే ఇది ఉండేదన్నమాట, పర్మిషన్ ఇంత క్యాపిటల్ అయితే ఇంత ప్రజలు ఉండే రీజనల్ ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు లైసెన్సింగ్ అనేది తీసుకోవాలి. అలాంటి దాంతో కూడా అంటే వాళ్ళు ఏంటంటే 1 మిలియన్ కంటే పాపులేషన్ మోర్ దెన్గా 1 మిలియన్ ఉన్న ప్లేసెస్లో కూడా కానీ ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు దే డు నాట్ రిక్వైర్ ఎనీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఫర్దర్ ద ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దోస్ ఇండస్ట్రీస్ విచ్ రిక్వైర్ కంపల్సరీ లైసెన్సింగ్. అంటే ఏ కంపెనీస్కి అయితే కంపల్సరీగా లైసెన్సింగ్ అవసరం అలాంటి వాటికి తీసుకొని మిగతా వన్నింటిని ఎక్సెప్షన్ ఇచ్చేసారనమాట.
సో మీకు ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఐ విల్ పుట్ ఇన్ తెలుగు నోట్స్ ఆల్సో. ద 1991 పారిశ్రామిక తీర్మానం దీనిని నూతన పారిశ్రామిక విధానం అంటే ఇంతకుముందే చెప్పాను కదా, ఎల్పిజి నమూనా. అంటే ఎల్పిజి వచ్చి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అది ఎవరు ప్రపోజ్ చేశారంటే రావు మన్మోహన్ నమూనా. అంటే ఆర్థిక ఎకనామిక్ రిఫార్మ్స్ అసలు 1991 న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ కాకుండా అంతేకాకుండా న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ అని కూడా ఎందుకంటారంటే ఎకనామిక్ రీఫార్మ్స్ అక్కడి నుంచే జరిగాయి అనమాట. మనకు అంతకుముందు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అంతా లేదు. అంటే వరల్డ్ వైడ్ మనం ఇక్కడ ఇండియా విత్ ఇన్ బార్డర్ క్రాస్ చేయకుండా ఇక్కడే చేసుకోవాలి. అది గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పాలసీస్ లిబరల్గా చేశారు, లైసెన్సింగ్ విధానాన్ని తగ్గించారు. ఇవన్నీ ఇలాంటి పాలసీస్ చేయడం వలన ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువయ్యి ఇట్ లీడ్స్ టు మన జీడిపి ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఏర్పడింది అనమాట. సో దీంతో మెయిన్ ఫ్యాక్టర్స్గా మనం ఇంతకుముందు చెప్పినాను నేను ఇంగ్లీష్లో కూడా, మళ్ళీ ఇక్కడ చూసాం. అంటే లైసెన్సింగ్ దాన్ని తగ్గించేశారనమాట. అప్పుడేగా చెప్పుకున్నాం దేనికి, మెయిన్ అటామిక్ ఎనర్జీకి, రైల్వే ప్రాజెక్ట్కి, రైల్వే దానికి. అంటే ఇంతకుముందు 1980లో ఎన్ని చెప్పాము, 17 చెప్పాము కదా. అంటే 17 అంటే అండర్ ది కంట్రోల్ ఆఫ్ పబ్లిక్, అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఫస్ట్ ఏంటో ఫస్ట్ దాంతో 4 క్లాసిఫికేషన్, సెకండ్ దాంతో 3. ఆ 3లో షెడ్యూల్ ఏలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి 17, దాన్ని మళ్ళీ 8కి తగ్గించారనమాట. అట్ నౌ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే అటామిక్ ఎనర్జీ, దానికి సంబంధించిన సబ్ సెక్టార్స్, రిలేటెడ్ సెక్టార్స్ అనమాట. తర్వాత రైల్వే, ఇవి 3 అనమాట. సో 1993లో 6కి, 1994లో 4, 2001లో 3 ఇండస్ట్రీస్కి తగ్గించేశారు. అట్ ప్రజెంట్ ఏంటంటే రైల్వేలో కూడా మనకి ప్రైవేట్ లాంచింగ్ అనేది జరిగిందనమాట. వెన్ ఇన్ ద రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు ఉన్నప్పుడు. తర్వాత లైసెన్సింగ్ విధానం ఉపసంహరణ, ఇంతకుముందే చెప్పాం మనం. లైసెన్సింగ్ 18 ఇండస్ట్రీస్కి తప్పనిసరిగా ఉండాలని చెప్పాము, కానీ వాటిని కూడా ఇప్పుడు 5కి తగ్గించామన్నమాట. అంటే లైసెన్సింగ్ ఇప్పుడు తీసుకోవాల్సినవి ఓన్లీ మేజర్ 5 ఇండస్ట్రీస్. అవి ఏంటంటే డిఫెన్స్కి సంబంధించినవి, తర్వాత ఇండస్ట్రియల్, డిస్పోజబుల్, అదే ఇండస్ట్రియల్ పారిశ్రామిక పెరుగుడు పదార్థాలనైనా, ఇండస్ట్రీస్లో ఉన్నాయి కొంచెం కెమికల్ లాంటివి, తర్వాత ఎక్స్ప్లోజిబుల్ కెమికల్స్ అంటే ప్రమాదకర రసాయనాలు, తర్వాత పొగాకు, నెక్స్ట్ డ్రగ్స్. ఈ 5 ఇండస్ట్రీస్, డిఫెన్స్, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ప్రమాదకర రసాయన, పొగాకు పదార్థాలు, మత్తు పానీయాలు, ఇవి 5 మేజర్గా వచ్చి ఏంటంటే ఈ 5 మేజర్గా ఇండస్ట్రీస్ తీసుకోవాలి. మిగతా 18 పరిశ్రమలు ఉన్నాయి కదా, 18లో ఈ 5 పోతే ఇంకా 13, అవంతా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంతకుముందే చెప్పాం మనము 10 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏంటంటే లైసెన్స్ లేకుండా ఏ ఇండస్ట్రీనైనా మనము ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంతేకాకుండా అదనపు పెట్టుబడి అవసరం లేని చోట బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పించడం అనమాట. అంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి చేయరాని చోట బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పించవచ్చు. నెక్స్ట్ ఇంతకుముందే చెప్పాం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ 51%కి అనుమతించారనమాట. కానీ ముందు ప్రియర్ అప్రూవల్ అనేది ఉండాలి. ఎక్కడంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాంతో నుంచి ముందుగా పర్మిషన్ తీసుకునేసి 51% ఇన్వెస్ట్మెంట్ చేశారు. తర్వాత ఎఫ్డిఐ దేంతో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉందంటే వెహికల్స్, వాహనాలు, ఎరువులు, మందులు, కాగిత పరిశ్రమ, టైర్లు, హోటల్, వ్యవసాయ పరికరాలు, యంత్ర నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైనవి అనమాట. తర్వాత విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఫారిన్ టెక్నాలజీ వచ్చి ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్, అధిక ప్రాధాన్యంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న 34 ఇండస్ట్రీస్లో ఎలాంటి అంటే ఇప్పుడు మనం వచ్చి ఏంటంటే ఇది కూడా ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఇప్పుడు మనీ వస్తేనే ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, ఆస్తులు అంటే మనీ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దాన్ని ఎఫ్డిఐ అంటాము. మనీ కాకుండా అక్కడి నుంచి అసెట్స్ మూవ్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాకుండా టెక్నాలజీని మూవ్ చేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ని కూడా లేకుండా మోర్ ఇంపార్టెంట్ 34 ఇండస్ట్రీస్కి అలో చేయడం జరిగింది. అంతేకాకుండా విదేశీ అమ్మకాల మీద కానీ దిగుమతుల మీద కానీ పన్ను రాయితీ అనేది, అమ్మకాల మీద ఏమో 5%, దిగుమతులపై 8% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంఆర్టీపీ, అసలు ఇంతకుముందే చెప్పాము ఎంఆర్టీపీ వచ్చి ఈ అసెట్ లిమిట్కి 30 crores కంటే ఎక్కువగా వాళ్ళకి ఆస్తులు ఉంటే లైసెన్స్ అనేది ఇవ్వబడదు అనేసి. కానీ ఎంఆర్టీపీ ఆస్తులు సడలింపు చేశారంటే తగ్గించారు. అగైన్ ఆ సడలింపు అనేది తొలగింపు అయిపోయింది. దాని ప్లేస్లో ఎంఆర్టీపీ కమిషన్ ప్లేస్లోనే మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు 2000లో. 2002లో ఇంప్లిమెంటేషన్ అయిందనమాట.
నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పుకుంటున్నాం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మన కరెన్సీలో ట్రాన్స్ఫరేషన్ చేస్తాం అనమాట. అది టూ అకౌంట్స్ ఉంటుంది, ఒకటి క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో ఉండేదాన్ని మాత్రం కరెన్సీ ట్రాన్స్ఫరేషన్ జరగదు కంపల్సరీగా, ఎందుకంటే ఇది ప్రియర్ అప్లో ఆర్బీఐ కానీ గవర్నమెంట్ తర్వాత ఈ రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో క్యాపిటల్ అకౌంట్లో ఉండేది ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి ఓన్లీ కరెంట్ అకౌంట్లో మాత్రమే అంతకుముందు 25% అలోబో ఉన్నింది. ఇప్పుడు కరెంట్ అకౌంట్లో ఫుల్గా మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కానీ క్యాపిటల్ అకౌంట్లో మాత్రం ఎక్స్చేంజ్ అనేది లేదనమాట. చెప్పాం నిన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ 1973లో. సో అది కూడా ఈ 1991 తర్వాత న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్ చేసిన తర్వాత అది కూడా రద్దు అయిపోయింది అనమాట. సో 1999లో ఫెరా ప్లేస్లో ఫెమా పెట్టారు. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. అక్కడేమో రెగ్యులేటరీ యాక్ట్, ఇక్కడేమో మేనేజ్మెంట్ యాక్ట్. ఖచ్చితంగా అక్కడ చేయకూడదు, అది వచ్చి హవాలా కుంభకోణం కిందికి వస్తుంది. కానీ ఫెమాలో ఏంటంటే మేనేజ్మెంట్ చేయడం అనమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ 1999లో వచ్చింది. సో దిస్ ఈజ్ ది టోటల్ వాట్ ఈస్ ద రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ అంటే ఏదైతే తీసుకున్నారు 1991 ఇండస్ట్రియల్ పాలసీ కింద అనేసి బ్రీఫ్గా. టుమారో వీ విల్ స్టార్ట్ MSME.